హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మరొకసారి తన వాక్యాన్ని పంచుకోవడానికి, తన వాక్యంని మనకి అందరికీ తెలియపరచడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి, తన కృపను బట్టి ఆయనకి సమస్త మహిమ ఘనతను చెల్లిస్తున్నాను. ఈ సమయమందు మనము వాక్యం మాట్లాడుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం అండి. కళ్ళు మూసుకోండి. నా ప్రియ పరలోకమందు నా దేవ, నా తండ్రి ప్రభా యేసయ్యా, ఇదిగో దేవా తండ్రి, ఈ యొక్క రాత్రికాల సమయాన్ని బట్టి నాయన తండ్రి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవా తండ్రి. సర్వోన్నతుడ, సర్వశక్తి మంతుడ దేవా తండ్రి ప్రభా, ఇదిగో దేవా తండ్రి, ఈ సమయం మందు తండ్రి ప్రభా మీ సన్నిధికి మేము అప్పగించుకుంటుండగా తండ్రి దేవా, నేను కాదు కానీ దేవా తండ్రి, మీరు దేవా తండ్రి, మీరు ఉద్దేశించిన మాటలు మాతో మాట్లాడమని అడుగుతున్నాను ప్రభా. ఎందుకంటే తండ్రి, మీరు మాట్లాడినప్పుడు తండ్రి ప్రభా వేసే మా జీవితంలో అద్భుతంలో చూడగలం ప్రభా తండ్రి. మా జీవితంలో ఏదైతే లోపంలో ఉందో ప్రభా తండ్రి, దాన్ని మేము సరి చేసుకోగలం ప్రభా. కాబట్టి నాయన తండ్రి, ఈ సమయం మందు తండ్రి ప్రభా మీరు మా ద్వారా మాట్లాడి తండ్రి ప్రభా యేసయ్యా, మేము నడవలసిన మార్గంలో నడిపించడం, ఇంకా ఎందులో అభివృద్ధి చెందాలో, ఎందులో ఎదగాలో మాకు అది బయలుపరచండి తండ్రి. మీ యొక్క హృదయాన్ని మాకు తెలియపరచమని యేసుక్రీస్తు వారి నామమున సంబంధం ప్రార్థిస్తున్నాను, నా ప్రేమ కలిగిన తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యోహాను సువార్త 20వ అధ్యాయము 21వ వచనం మనం ఒకసారి తీద్దామండి. అప్పుడు యేసు, మరలా మీకు సమాధానము కలుగును గాక. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాటను చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. హల్లెలూయా. చూడండి, ఈ రోజు అంశం ఏంటంటే మన జీవితంలో ప్రార్థన అనేది ఎంత అవసరము. అర్థమవుతుందండి? మన జీవితంలో ప్రార్థన అనేది ఎంత ప్రాముఖ్యమైనది, ఎంత అవసరమైనది, అది మనకి లేకపోవడం వల్ల జరిగే నష్టాలు ఏంటి అనేది మనం చూద్దామండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెప్తున్నారు, చూసారంటే ఏమని అంటున్నారంటే, అప్పుడు యేసు, మరలా మీకు సమాధానం కలుగును గాక. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సందర్భం ఎప్పుడుదేనంటే యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత అండి. ఇప్పుడు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన ఏం చెప్తున్నారు? నన్ను తండ్రి ఎలాగైతే పంపారో భూమి మీద తన పని నిమిత్తము, నేనును కూడా మిమ్మల్ని అలాగే పంపుతున్నాను. ఏంటంట, తండ్రి యేసుక్రీస్తు ప్రభువారిని ఎలాగైతే భూమి మీద ఆయన పని నిమిత్తం పంపారో, యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు శిష్యులతో, నేను కూడా మిమ్మల్ని అదే విధంగా పంపిస్తున్నాను అని చెప్పి అంటున్నారండి. అవునా? అయితే ఇక్కడ ఆ మాట అన్నప్పుడు చూడండి, దేవుడు ఒకటి చేస్తా ఉన్నాడు. ఏంటనంటే, ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. ఎప్పుడైనా సరే వాడు గమనించాలండి, దేవుడు మనల్ని పంపించేటప్పుడు ఖచ్చితంగా ఆయన తన సామర్థ్యాన్ని మనలో పెట్టే పంపిస్తాడండి. అవునా? మనల్ని ఏ సామర్థ్యం లేకుండా ఎల్లు అని చెప్పి అనండి. దేవుడు తన ఆత్మను మనకు అనుగ్రహిస్తాడు, తన అభిషేకం మనకి ఇస్తాడు, తన వరమును మనకి ఇస్తాడు, మనం దాని ఫలమును ఫలింపచేస్తాడు. ఆయన వాక్యం అనే వరమును మనలో పెడతాడు. అర్థమవుతుందండి? విశ్వాసాన్ని పెడతాడు. ఇవన్నీ పెట్టి దేవుడిని పంపిస్తా ఉంటాడండి. కాబట్టి గమనించాలి. అయితే ఇక్కడ మనము ఇది చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయి తిరిగి లేచిన తరువాత 40 days భూమి మీద సంచరిస్తా ఉన్నారు కదా, ఆ సమయంలో ఈ యొక్క సందర్భం జరుగుతా ఉందండి. అవునా? ఏమని అంటున్నారంటే, నేను తండ్రిని ఎలా పంపించాను, మిమ్మల్ని అలా పంపిస్తాను, కాబట్టి మీరేం చేయాలి, నా పని మీరు చేయాలని చెప్తున్నారు. అయితే అక్కడ ఆయన ఏం చేస్తున్నారు? ఊది వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తున్నారు. మనం గమనించట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా మనం మత్తయి, మార్కు, సువార్త చదివినట్లయితే అక్కడ శిష్యుల్ని ఎప్పటికప్పుడు దేవుడు అభిషేకిస్తా ఉండేవారండి. అవునా? అపవిత్రాత్మ మీద మీకు అధికారం ఇస్తానని చెప్పి వారిని అభిషేకించి వారి కొరకు ప్రార్థన చేసి వారి మీద ఆయన ఆత్మను నింపి వారిని వెళ్ళి సేవ చేయమని, వారిని వెళ్ళి సువార్త ప్రకటించమని చెప్తారు. అవునా కదా? అంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా పరలోకానికి చేరక ముందే శిష్యుల మీదకి పరిశుద్ధాత్మ శక్తి వచ్చింది. అవునా? ఇక్కడ చూసినట్లయితే ఆయన మళ్ళీ స్వయంగా ఆయన పరిశుద్ధాత్మ శక్తిని వారి మీద కుది పరిశుద్ధాత్మతో నింపుతున్నారు. అవునా? అయితే చూడండి, అయితే యేసుక్రీస్తు ప్రభువారు 2-3 సార్లు పరిశుద్ధాత్మతో ఇక్కడ శిష్యులు నింపినప్పటికీ కూడా ఆయన అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన భూమి మీద నుంచి పైకి వెళ్ళిపోయేటప్పుడు, అవునా, ఇక్కడి నుంచి పరలోకానికి వెళ్ళేటప్పుడు శిష్యులకు ఒక మాట అంటారు. ఏమని అంటారు? ఇదిగో తండ్రి చేత వాగ్దానం చేయబడిన ఆత్మ కొరకు మీరు ఏం చేయాలి, కనిపెట్టండి అని చెప్పి అంటారు. అవునా? మరి ఆల్రెడీ పరిశుద్ధాత్మ శక్తిని దేవుడు వీరికి ఇచ్చారు కదా, మరలా ఎందుకు కనిపెట్టమంటున్నారు? చూద్దామండి ఒకసారి ఆ విషయాన్ని మనం ఈ రోజు ఒక చూద్దాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 4వ వచనం.
అపోస్తుల కార్యములు 1:4. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. ఏంటంట? నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. ఇక్కడ రెండు విధాలుగా మనం ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకోవచ్చండి. రెండు అర్థాలు ఇచ్చేటట్టుగా ఈ వాక్యం ఉంది. ఓకేనా? అది ఏంటనేది మనం చూద్దాం. దీనికంటే ముందు ఇందాక ఒక మాట చెప్పాను. ఏంటి? తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మను పంపుచున్నాను. గుర్తు పెట్టుకోవాలండి. దేవుడు నిన్ను పిలిచాడా? దేవుడు నిన్ను ఒక పని కోసం నియమించాడా? దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడా? దేని విషయమైతే దేవుడు నిన్ను పిలిచాడో దాని విషయమే సామర్థ్యం ఇస్తారండి. సామర్థ్యం ఇవ్వకుండా ఆయన మనల్ని పంపించరు. ఖచ్చితంగా దాని విషయమే సామర్థ్యం ఇస్తాడు. అయితే దేవుడు ఏం చెప్తాడంటే, దేని విషయమే నీకు నేను సామర్థ్యాన్ని ఇస్తున్నానో ఆ సామర్థ్యం కొరకు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యములు 10:38 యేసుక్రీస్తు ప్రభు వారిని పంపించే ముందు తండ్రి ఏం చేస్తున్నారో ఒకసారి చూద్దామండి. అపోస్తుల కార్యములు 10:38 దాన్ని చూసి మళ్ళీ ఇక్కడికి వస్తాను. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించనన్నదే. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ కూడా స్వస్థపరచుచు సంచరించుచుండెను. మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారిని తండ్రి భూమి మీదకి పంపించినప్పుడంట ఆయన ఏం చేశారంట చూడండి. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోనే నింపారంటని. అవునా? ఆయన గర్భం ధరించిందే పరిశుద్ధాత్మ శక్తి చేత. అటువంటి ఆయన అంట పరిశుద్ధాత్మతోను శక్తితోను ఆయన నింపి ఏం చేశారంట? దేవుడు తన తోడు నా కుమార్ యేసుక్రీస్తు వారికి దయచేసి ఏం చేశారంట? ఆయన ఆత్మతోను శక్తితోను అభిషేకించడం వలన, దేవుడు తోడుండడం వల్ల యేసుక్రీస్తు భూమి మీద మేలు చేయొచ్చు, అపవాది చేత పీడించబడుతున్న వారందరినీ కూడా స్వస్థపరచు సంచరించుచుండెను. మీరు గమనించారా? తండ్రి యేసుని పంపేటప్పుడు ఒక ఆత్మ అగ్ని అభిషేకముతో, ఒక వరముతో, లేదంటే ఒక సామర్థ్యంతో, ఒక శక్తితో, ఒక బలముతో, ఆయన తోడుతో ఆయన భూమి మీద పంపించారంటే. అవునా? యాజ్ ఇట్ ఈజ్ తండ్రి మనం చూసినట్టయితే యోహాను సువార్త 17 తండ్రి నన్ను ఎలాగ పంపారో అలాగనే నేను మిమ్మును పంపుచున్నాను అంటాడు. అవునా? కాబట్టి యేసుక్రీస్తు ప్రభు నిన్ను సేవకు పిలిచిన, లేదంటే ఒక కుటుంబానికి ఒక తండ్రిగా పిలిచిన, లేదంటే నిన్ను ఒక ఉద్యోగానికి పిలిచిన, ఒక బిజినెస్ కి పిలిచిన, దేనికి పిలిచిన ఆయన నీ పట్ల కలిగిన చిత్తం ఏదైనప్పటికీ కూడా నిన్ను దేని విషయం అయితే పిలిచారో దాని విషయమే ఖచ్చితంగా నీకు సామర్థ్యం ఇస్తారు. సామర్థ్యం ఇవ్వకుండా పంపించరు. నువ్వేం చేయాలి? అడగాలి. దేవా, నా పట్ల నువ్వు కలిగిన చిత్తం ఏంటి? నేను ఏం చేయాలి? నాకు ఈ సామర్థ్యం ఇవ్వని ఖచ్చితంగా మనం అడిగి పొందుకోవాలండి. ఓకేనా? ఇక్కడికి వచ్చేసి అపోస్తుల కార్యం 1:10 అపోస్తుల కార్యములు 1:4 ఆయన వారిని కలుసుకుని ఇలాగో ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. ఇక్కడ గమనించండి, ఏం చెప్తున్నారు? నా వలన వినిన వాగ్దానం కొరకు మీరు ఏం చేయాలంట? కనిపెట్టుడి. కనిపెట్టుడి అంటే అర్థం ఏంటండి? ఖాళీగా కూర్చోమనా, లేకపోతే దానికోసం ఎదురు చూడమన్నా కాదు. కనిపెట్టుడి అంటే అర్థం ఏంటంటే మీరు దాని కొరకు ప్రార్థన చేయుడి. అర్థమవుతుందా? మనం చూస్తాం అదే అపోస్తుల కార్యములు 1:14 ఆయన సహోదరులు ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయిచూ ఉండిరి. దేని కొరకు ప్రార్థన చేస్తున్నారు? ఏ ఆత్మనైతే దేవుడు ఇస్తానని వాగ్దానం చేశాడో ఆ ఆత్మ కొరకు వారు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తారు. ఆల్రెడీ మనం చూసినట్లయితే మనము ముందుగా అధ్యాయంలో చూసాం. యోహాను సువార్త 20 ఏం చేశారు? తండ్రి యేసయ్య అక్కడ వారి మీదకి ఆత్మను ఊదారు. అంటే వాళ్ళు ఆల్రెడీ ఆత్మశక్తితో నింపబడ్డారు. కానీ అగైన్ వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తా ఉన్నారు ఆత్మ కొరకు. ఎందుకు? చూడండి, దేవుడు వీరికి ప్రార్థన అనేది అలవాటు చేస్తా ఉన్నారండి. అవునా? ఇక్కడ మనం చూసినట్లయితే 10 రోజులు మేబీ అంటే మనం ఆ యొక్క సమయాన్ని చూస్తే ఆయన కొండ నుంచి వెళ్ళిపోయి పస్కా పండుగ వచ్చినప్పటికి, అంటే వీళ్ళు చూసినట్లయితే మనం 2వ అధ్యాయం పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు, అవునా, ఆయన పస్కా దినం వధించబడిన తర్వాత ఈయన పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు ఈ గ్యాప్ 50 డేస్ ఎంతో ఉంటది. ఈ గ్యాప్ అంటే ఆల్రెడీ 40 డేస్ భూమి మీద వెళ్ళిపోయిన తర్వాత 10 డేస్. అవునా? ఈ 10 డేస్ వారు ఏం చేస్తున్నారంట? ప్రార్థన చేస్తా ఉన్నారంట. దేని కొరకు? దేవుడు దేనైతే ఇస్తానని చెప్పాడో దాని కొరకు. గతంలో ప్రార్థన చేయలేదు అంటే ఖచ్చితంగా అండి వారికి దేవుడు ఎప్పటికప్పుడు అభిషేకిస్తున్నా కూడా వారు ఏం చేస్తా ఉన్నారు?
ప్రార్థన అనేది వారికి తగినంత లేకపోవడం వల్ల, అంటే ప్రార్థన చేస్తున్నారు కానీ తగినంత లేకపోవడం వల్ల వారి మీదకి అభిషేకం వస్తున్నా, వారి మీద ఆత్మ ఉంటున్నా వారు దాన్ని వాడుకోలేకపోతున్నారు. నేను కొన్ని రోజుల క్రితం ఒక దర్శనం చూశానండి. ఏంటనంటే ఒక పక్షి, అది ఏంటనంటే పావురం, చాలా పెద్దగా ఉంది పావురం, అది చాలా తెల్లగా ఉంది, దాన్ని చూస్తే చాలా ఆదరణ వచ్చేట్టుగా ఉంది, సేమ్ టైం దాన్ని చూస్తే కొద్దిగా భయం కూడా అనిపిస్తా ఉంది. అవునా? అలాంటి పావురము ఏమవుతుంది, నేను ఒక చోటుకి వెళ్ళాను, అక్కడ అందరూ క్రిస్టియన్సే ఉన్నారు. అవునా? అందరూ క్రిస్టియన్సే ఉన్నారు. అయితే ఒక మనిషి, అంటే ఒక దేవుడు చెప్తా ఉన్నాడు, ఒక అతను ఏం చేస్తున్నాడు, ఆ పావురాన్ని అలా పట్టేసుకుని ఉన్నాడు. అవునా? అతను అలా పట్టేసుకున్నాడు. అయితే అంత గొప్ప పావురము ఎలా ఉండిపోయిందని అంటే జస్ట్ అలాగా స్టాండ్ అయిపోయి ఉండిపోయింది అంతే. అది ఎగరట్లేదు, అటు అనట్లేదు, ఇటు అనట్లేదు, బొమ్మలాగా అలా ఉండిపోయింది. అవునా? ఎప్పుడైతే నేను అది చూస్తా ఉన్నానో, నేను ఆ పావురాన్ని చూసిన వెంటనే ఏమవుతుందంటే ఆ పావురం రెక్కలు చాలా పెద్దగా చాపిందండి. ఇంత పెద్దగా చాపడం చూసి నేను ఒక్కసారి భయపడండి, ఇంత పవర్ ఉందా దీనికి అని చెప్పి, ఇటు ఇంత సామర్థ్యం ఉందా దీనికి అని చెప్పి. అది ఏం చేస్తుంది, రెక్కలో గట్టిగా చాపి పని చేయడం మొదలెడుతుంది. దాన్ని పని చేయడం మొదలెడుతుంది అంటే అటు ఇటు ఊగడము, తిరగడము, ఇలా చేయడం మొదలెడుతుంది. ఏంటా అని చెప్పి నాకు అది ఆ దర్శనం వస్తా ఉంది. అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఏంటా అని దేవుడిని అడుగుతా ఉన్నాను. దేవుడిని అడుగుతా ఉంటే దేవుడు చెప్తా ఉన్నాడు ఏంటంటే, పరిశుద్ధాత్మ చాలా బలమైన ఆత్మ. అవునా? చాలా శక్తివంతమైన ఆత్మ. భూమి దాని సంపూర్ణత అంతా, భూమి మీద అన్ని కూడా పరిశుద్ధాత్మ వల్ల కలిగినాయి. అవునా? ఆత్మ భూమి మీద అల్లాడుచూ ఉన్నది. తండ్రి పలుకుతా ఉంటే ఆత్మ చేస్తా ఉంది. పరిశుద్ధాత్ముడు ఆ క్రియలు చేస్తా ఉన్నాడు. అవునా? అటువంటి ఆత్మ అంట మనలో ఉందంటండి. అయితే మనం ఏం చేసామంట, ఆ ఆత్మకి ఆ సామర్థ్యాన్ని ఇవ్వక ఏమైందంటే ఆత్మ మనలో ఆ బొమ్మలాగా ఉండిపోయిందంట. దేవుడు చెప్తా ఉన్నాడు, ఆ బొమ్మలాగా ఉండిపోయింది. ఎప్పుడైతే నేను వెళ్ళి అక్కడికి ఆ మాట ఎప్పుడైతే నేను చూశానో, అక్కడ దేవుడు చెప్తాడు, ఎప్పుడైతే ఒక వ్యక్తి ప్రార్థన చేస్తాడో, లేదంటే ఒక వ్యక్తి ఆత్మలో ఎదుగుతాడో, ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆత్మలో ఎదుగుతాడో, ఎప్పుడైతే ఒక వ్యక్తి ప్రార్థన చేస్తాడో, తనలో ఉన్న ఆత్మను గుర్తించి ఆ ఆత్మకు కావలసిన సామర్థ్యాన్ని, వాక్యం చదవడము, ప్రార్థన చేయడము, ఎప్పుడైతే పరిశుద్ధాత్మని యాక్టివ్ చేస్తాడో, ఆ యొక్క పౌరం ఎంత రెక్కలు చాచిందంటే చాలా బలంగా, చాలా గొప్పగా రెక్కలు ఉన్నాయి. అవునా? అంటే చూడు, దేవుడు ఆత్మకి చాలా సామర్థ్యం పెట్టి నీలో పెట్టాడండి. కానీ ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయవో, ఎప్పుడైతే నువ్వు దేవుడు ఇచ్చిన వాగ్దానం మీద ఫోకస్ చేయవో, నీ ఆత్మను అలా వదిలేస్తున్నావు. నువ్వు దాన్ని యాక్టివ్ చేయట్లేదు. ఆ యొక్క ఆత్మను పనిచేసే సామర్థ్యం నువ్వు ఇవ్వట్లేదు. బైబిల్లో తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఉంటది కదా, ఏమని ఉంటది, ఆత్మను ఆర్పకుడి అని ఉంటది. అంటే ఏంటి, ఆత్మను చల్లార్చేస్తున్నామంట. మనం ఆత్మను చల్లార్చేస్తున్నామంట. ఎలా చల్లార్చేస్తున్నాము, మనం ఎప్పుడైతే దేవుడితో సహవాసం ఉండమో, పరిశుద్ధాత్మను ఉపయోగించి వాక్యం చదవమో, పరిశుద్ధాత్మను ఉపయోగించి ప్రార్థన చేయమో, పరిశుద్ధాత్మను ఉపయోగించి మనం నడుచుకోమో, ఆత్మను ఆపివేసి మనము ఆపరేట్ అవుతా ఉన్నాము. అందుకని అది అలా బొమ్మలాగా ఉండిపోయింది. ఆ దర్శనం చూసాము, నాకు అనిపించింది ఏంటి ఎలా ఉండిపోయింది అని చెప్పి. కానీ ఎప్పుడైతే నేను ఆ పావురాన్ని చూస్తా ఉన్నానో, వెంటనే ఆ పావురం ఏం చేస్తా ఉంది, ఎగురడం మొదలు పెడతా ఉంది. అంటే చూడండి, ఇక్కడ నేను చూస్తే ఎగరడం ఏంటి అని అనుకుంటారేమో. ఒకటి ఏంటంటే, దేవుడు నాకు చెప్తా ఉన్నాడు, ఒక మనిషిలోని ఎవరో ఒకరు బోధించడమో, లేదంటే ఎవరో ఒకరు ఉద్యోగాన్ని తీసుకుని రావడమో, ఎవరో ఒకరు వారికి చెప్పడమో చెయ్యాలంటే, ఎప్పుడైతే అలా చేస్తా ఉంటామో వారిలో ఉండే ఆత్మను వారు పెంచుకుంటారు. నేను అక్కడ చూసి నేను అనుకుంటున్నాను, ఇంత గొప్ప పక్షి, ఇంత బాగుంది పక్షి, ఇదేంటి ఇలా ఉండిపోయింది అని చెప్పి అనుకుంటా ఉన్నాను హృదయంలో. అంటే చూడండి, దేవుడు చెప్తా ఉన్నాడు, చాలా మంది జీవితాల్లో పరిశుద్ధాత్మ శక్తి ఉంది. ఎంత బలమైన శక్తి అంటే కనీసం వారికి తాటు కూడా లేదు, ఎంత గొప్ప ఆత్మ నాలో ఉందా అనేటటువంటి ఆలోచన, ఆ యొక్క ఆత్మ సామర్థ్యం కూడా తెలియదంటే ఆ స్థితిలో ఉండిపోయారంట. అటువంటి వారికి దేవుడు ఏం చెప్తున్నాడు, నీలో ఉన్న ఆత్మ ఏంటో అది గుర్తెరిగేలాగా ప్రజలకు బయలుపరచు, ప్రజలకు చెప్పు అని దేవుడు చెప్తా ఉన్నాడు. అర్థమవుతుందా? కాబట్టి చూడండి, శిష్యులకి వారు అభిషేకం ఇచ్చినప్పటికీ, యేసుక్రీస్తు దయ్యాలంటి మీద అధికారం ఇచ్చినప్పటికీ, వారిని ఆత్మతో నింపినప్పటికీ మనం చూస్తాం. లూకా సువార్తలో ఒక దగ్గర, మార్కు సువార్తలో ఒక దగ్గర ఏం చేస్తారంటే, వారు ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోతారు. అప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చి ఏం చేస్తారో దయ్యాన్ని వెళ్ళగొడతారు. అది అయిపోయిన తర్వాత శిష్యులు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఏమంటారంటే, దేవా, ఈ యొక్క దయ్యాన్ని మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయామంటే, యేసుక్రీస్తు ఒక మాట అంటారు, ఇటువంటి దయ్యాన్ని వెళ్ళగొట్టాలంటే ప్రార్థన, ఉపవాస ప్రార్థన అనేది అవసరము. ఉపవాస ప్రార్థన ద్వారా తప్ప వీటిని మీరు వెళ్ళగొట్టలేరు అని చెప్పి అంటాడు. అంటే చూడండి, వారికి దేవుడు ఆత్మను అనుగ్రహించాడు, కానీ దాన్ని సంపూర్ణంగా వాడుకోగలుగుతున్నారా? వాడుకోలేకపోతున్నారు. ఎందుకు అని అంటే, ప్రార్థనా జీవితం శిష్యుడికి యేసుక్రీస్తు వారికి ఉన్నంత లేదు.
అవునా? ఎందుకనంటే చూడండి, వీళ్ళకి ఎప్పుడు ప్రార్థన జీవితం అలవాటు అవుతుంది అని అంటే, ఎప్పుడైతే మరలా యేసుక్రీస్తు వారు భూమి మీద నుంచి పరలోకానికి వెళ్తున్న సమయంలో మీరు నా ద్వారా వాగ్దానం చేసిన దాని కొరకు కనిపెట్టండి అని చెప్తారో, అప్పుడు వారికి ప్రార్థనా జీవితం బలంగా అలవాటు అవుతుందండి. అందుకని మనం చూసినట్లయితే వీళ్ళు శిష్యులు రాత్రి అంతా యేసుక్రీస్తు వారు కొండకెళ్ళి ప్రార్థిస్తూ ఉంటే, శిష్యులు మాత్రము వారి పని వారు చేసుకుంటా ఉండేవారు. ఒకసారి ఏం చేస్తారు, వీరందరినీ తీసుకుని యేసుక్రీస్తు ప్రభు వారు రూపాంతరం చెందడానికి కొండ మీదకి వెళ్తారు. అవునా? ఆ సమయంలోని వీళ్ళు పడుకుంటారు. సడన్ గా రూపాంతరం చెందుతున్న సమయంలో పేతురికి మెలకువ వస్తుంది. పేతురికి మెలకువ వచ్చి ఏం చేస్తాడు, అప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని చూసి, ఇగో మోషకు ఒక గుడారము, నీకు ఒక గుడారము, ఏళ్ళకు ఒక గుడారము ఇక్కడ కడతాం, పర్ణశాలను మేము కడతాం ఇక్కడ అని చెప్పి అంటా ఉంటాడు. నిద్ర మత్తులో ఏం మాట్లాడుతున్నారో తనకు తెలియకుండా మాట్లాడాడు పేతురు అని చెప్పి అక్కడ వాక్యంలో ఉంటుంది. అంటే చూడండి, యేసుక్రీస్తు ప్రార్థిస్తారు కానీ శిష్యులు ప్రార్థించే అలవాటు వారికి లేదు. వారికి ఆ సామర్థ్యం ఉందా లేదా? వారిలో దేవుడు ఆత్మను పెట్టాడు, అభిషేకం పెట్టాడు, వరమును పెట్టాడు, అధికారం పెట్టాడు. కానీ ఎప్పుడైతే వారు ప్రార్థన చేయట్లేదో దాన్ని అది వారు వాడలేకపోతున్నారు. సంపూర్ణంగా వాడుతున్నారు కానీ సంపూర్ణంగా వాడలేకపోతున్నారు. ఎందుకంటే మనలో పెట్టిన దాన్ని మనం ఎలాగ ఆపరేట్ చేయగలుగుతామంటే ప్రార్థన అండి. దాని విషయమే మనం ప్రార్థన చేసి, దాని విషయం మనం విశ్వసించి, దాన్ని మనం వాడటం మొదలు పెడితే అప్పుడు అది కార్యం జరుగుతూ ఉంటదండి. అవునా? ఇంకోటి కూడా చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువు రేపు మార్నింగ్ సిలువేయబడుతున్నారు అనగా, ఆ రోజు రాత్రి ఏం చెప్తారు ఆయనకి, శిష్యులు అందరూ తీసుకుని వెళ్ళి ప్రార్థన చేద్దాం రండి అని చెప్పానంటే, శిష్యులు ఏం చేస్తారు, వారికి నిద్ర వచ్చేసి పడుకుపోతారు. యేసుక్రీస్తు 2 సార్లు 3 సార్లు వాళ్ళ దగ్గరికి వచ్చి, ఒక్క గడియని మీరు నాతో పాటు ప్రార్థించలేదా, సోదరులను ప్రవేశించుకున్నట్టు ప్రార్థన చేయండి అంటారు. వారు ఏం చేస్తారు, వారికి ప్రార్థన అలవాటు లేకపోవడం వల్ల, అంతంత సమయం వారికి ప్రార్థన అలవాటు లేకపోవడం వల్ల వాళ్ళు ఏం చేశారు, ఆ శోధన వచ్చినప్పుడు ప్రార్థన చేయలేకపోయారండి. ఏమయ్యారు, తెల్లవారు చూస్తే శోధనలో పడ్డారా లేదా? అందరూ కూడా ప్రభువుని తిరస్కరించేశారు, ఒకళ్ళు తప్ప, యోహాను సంథింగ్. అవునా? అందరూ కూడా ప్రభువుని తిరస్కరించి చెల్లా చెదురు అయిపోవడం జరిగింది. ఎందుకు? ఆయన చెప్తా ఉన్నారు, మీరు శోధనలో పడకుండా ఉన్నట్లు ఏం చేయాలి, ప్రార్థన చెయ్యాలి అని చెప్పి. అవునా? కాబట్టి గమనించండి, ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. ఇక్కడ యేసుక్రీస్తు మనం చూసినట్లయితే ఆయన చెప్తున్నారు ఏమని, నేను మీకు ఆత్మనిస్తాను, నేను మీకు అనుగ్రహించిన వాగ్దానం మీరు ఏం చేయాలి, కనిపెట్టండి, ప్రార్థనలో కనిపెట్టండి. కనిపెట్టడం అంటే ఏంటంటే ఖాళీ కూర్చోవడం కాదు, కానీ మరి ఏం చేస్తారు, ప్రార్థన చేస్తా ఉంటారండి. చూడండి, కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండ్రి. దేనికోసము? ఏదైతే దేవుడు వాగ్దానం చేశాడో, నీ జీవితంలో కూడా దేవుడు అనేకమైన వాగ్దానాలు చేశాడు. నీ జీవితంలో కూడా దేవుడు అనేకమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు. నీకు కూడా అనేకమైన ప్రవచనాలు చెప్పారు. కానీ నువ్వేం చేస్తున్నావు వాటి విషయమై కనిపెట్టాలండి. కనిపెట్టడం అంటే దాని విషయమే గమనం మనకు కలిగి ఉండాలండి. దాని విషయమే మనకు ఒక జ్ఞానం కలిగి ఉండాలి. దాని విషయం మనం ఒక ఆసక్తిని చూపించాలి. ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండాలి, దేవుడి నుంచి నెరవేరుతుంది అని చెప్పి. దాని విషయం మనం ప్రార్థిస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఇలా మనం చేస్తా ఉంటామో దాన్ని కనిపెట్టడం అండి. దేవుడు నెరవేరుస్తాడులే అని చెప్పి మనం దాన్ని మర్చిపోకూడదు. అవునా? అది నీ జీవితంలో నువ్వు ఆలస్యం చేసుకున్న రోజులు వెనక్కి 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 వెళ్తానే ఉంటది. నువ్వు అనుకుంటావు ఒక రోజు చూసి దేవుడు నా పట్ల అయితే నా చిత్తం కాదేమోలే అని ఫిక్స్ అయిపోతావు. అవిశ్వాసం ప్రారంభం అవుతా ఉంటది. కాబట్టి దేవుడు ఏదైనా ఒక వాగ్దానం ఇస్తే దాని విషయం మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలండి. అది పొందుకునే వరకు కూడా మనం ప్రార్థన చేయాలి. అందుకే మనం చూసినట్టయితే బైబిల్లో చాలా మాటలు ఉంటాయండి. అవునా? ప్రార్థన గురించి విసుకగా ప్రార్థన చేయండి, ఎడతెగక ప్రార్థన చేయండి. యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాటలు ఇవన్నీ కూడా. అవునా? విసుగు వస్తుంది, ఒక్కొక్కసారి ఆలస్యం అవుతా ఉంటుంది కొన్ని సార్లు. కానీ నువ్వేం చేయాలి, దేవుడు వారికి వెంటనే ఇచ్చేచ్చు కదా ఆత్మని. వారికి ఎందుకు అన్ని రోజులు ఆలస్యం చేశాడు దేవుడు? వారికి ఏం అలవాటు అవుతుంది, సమయంలో ప్రార్థనా జీవితం అలవాటు అవుతా ఉంది. చూద్దామండి తర్వాత వారికి అలవాటు అవుతున్నప్పుడు వారు ఏం చేస్తా ఉన్నారు ప్రార్థనా జీవితంతో. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 30-31 వచనం అండి. అపోస్తుల కార్యము 4:30-31. రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులను బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించము. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యమును ధైర్యంగా బోధించరి. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ఎప్పుడైతే వీరు ఆత్మను పొందుకుంటారో, ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువు వారు పరలోకానికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసి ఆత్మను పొందుకుంటారో, వీరందరూ ఆత్మను పొందుకున్న తర్వాత వారు ప్రార్థన చేయడం మొదలెడతారండి. అవునా? వారు వాక్యం చదవడం మొదలెడతారు. వారు దేవుడితో సహవాసం చేయడం మొదలు పెడతారు. అవునా? ఇక్కడ ఎలాగ మనకు అర్థమవుతుంది అంటే, ఇక్కడ మనం ఒకసారి యోహాను అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42-43 వచనాలు చూద్దామండి ఒకసారి.
వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. అప్పుడు ప్రతివానికి భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములు సూచక్రియలు అపోస్తుల ద్వారా జరిగెను. ఇక్కడ చూడండి, వీరు ఎవరు? వీరు అప్పుడు ఎప్పుడైతే వీరు ఆత్మను పొందారో పేతురు అనేక మందిని అక్కడ రక్షణలోకి నడిపిస్తారండి. ఒక్కసారి 3000 మంది బాప్తిసం పొందుతారు. వారందరూ అంట ఏం చేస్తా ఉన్నారంటే రెగ్యులర్ గా వీరందరికి అలవాటు అయిపోతా ఉంది. ఏంటి, ఇన్ని రోజులు వారు యేసుక్రీస్తు ప్రభు వారితో ఉన్నప్పటికీ కూడా, వారి మీద ఆత్మ ఉన్నప్పుడు కూడా, వారి మీద అధికారం ఉన్నప్పటికీ కూడా వారిలో ప్రార్థనా జీవితము అంత లేకపోయేసరికి అదంత ఎఫెక్టివ్ గా వారి జీవితంలో కనిపించలేదు. కానీ ఎప్పుడైతే వీరు ప్రార్థనతో అలవాటు చేసుకున్నారో, ఆత్మను పొందుకున్నారో, అప్పుడు ఏమైంది చూడండి, అనేక మంది రక్షణలో నడిపించబడ్డారు. అప్పుడు అంట ఆ నడిపించే వారు అందరూ కూడా అపోస్తుల బోధయందు, అంటే వీరు ఏం చెప్తున్నారో ఆ బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటందును ప్రార్థన చేయుటందును ఎడతెగక ఉండిరి అంట. ఏం చేస్తున్నారంటే వీరందరూ కూడా ఖాళీ కూర్చున్నారా? ఎవరైతే రక్షణ పొందారో వీరు ఏం చేస్తున్నారు? ప్రతిరోజు వాక్యం వింటున్నారు, ప్రతిరోజు రొట్టె తీసుకుంటున్నారు, ప్రతిరోజు దేవుని బల్ల తీసుకుంటున్నారు, ప్రతిరోజు సహవాసం ఉంటున్నారు, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారు. అవునా? మరి ఆగిపోలేదంట. వారి జీవితంలో అదొక భాగం అయిపోయింది. ఏదో సమస్య వచ్చినప్పుడే ప్రార్థన చేయడం కాదండి. సమస్య వచ్చినప్పుడే ప్రార్థన చేద్దాము, లేదంటే అవసరమైనప్పుడే ప్రార్థన చేద్దాము అనుకునేటటువంటి తలంపు ఉంటే కరెక్ట్ గా శోధన వచ్చే సమయానికి ప్రార్థనతో యుద్ధం చేయలేము. అవునా? ముందుగా నువ్వు ఎప్పుడైతే రెగ్యులర్ గా ప్రేయర్ లైఫ్ అలవాటు అవుతుందో, నువ్వు మాత్రమే ఆ రెగ్యులర్ గా ప్రేయర్ లైఫ్ అలవాటు ఉన్న వాళ్ళు మాత్రమే యుద్ధం వచ్చిన సమయంలో యుద్ధం చేయగలరండి. ఓడిపోకుండా విజయం పొందుతారు. కరెక్ట్గా అదే సమయం నేను యుద్ధం చేస్తానంటే ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతుంది. దేవుడు మహాకృపను బట్టి ఒక్కొక్కసారి నువ్వు సక్సెస్ కావచ్చు, కానీ ఎక్కువ శాతం ఆ టైంకి ఆ కృంగిపోవడమో ఆల్టర్నేటివ్ వేస్ వెతకడమో మనం ప్రయత్నిస్తూ ఉంటాం ఎప్పుడైతే ప్రార్థన జీవితం అలవాటు ఉంటుందో. కాబట్టి ప్రార్థన అయితే మనకి చాలా ప్రాముఖ్యం. ఇక్కడ ఏమైందనంటే వీరందరినీ రక్షించిన తర్వాత ఆ యొక్క ప్రాంతం అంతా కూడా అపోస్తుల ద్వారా జరుగుతున్న మహత్కార్యాల సూచకులు చూసి అక్కడ పరిసయ్యులు శాస్త్రులు అధికారులు అందరూ చూసి ఏమంటారంటే పేతుడిని శిష్యులందరినీ కూడా భయపెడతారు. మీరు ఇక నీ నామంలో మీరు ఈ వాక్యాన్ని చెప్పకూడదు, ఇక మీరు నామంలో ఎవరిని రక్షించకూడదు అని చెప్పేసి వీరందరినీ బెదిరిస్తారండి. బెదిరించినప్పుడు శిష్యులు ఏం చేస్తారు? 4:30-31 వచనంలో చూసినట్లయితే వీరందరూ కూడా అపోస్తుల కార్యం 4:30-31 వచనం, వీరందరూ ఏం చేస్తారు? ప్రార్థన చేయడం మొదలెడతారండి. మళ్ళా వీరికి ఏం అలవాటు అయిపోయింది? ప్రార్థన. సమస్య వచ్చిందా? పారిపోట్లే, ప్రార్థన చేయడం మొదలెడతారు. ప్రార్థన చేయడం మళ్ళీ ఏమవుతుంది వీరి మీదకి? మనం చూసినట్లయితే వారు ప్రార్థన చేయగా వారి కూడి ఉన్న చోటు కంపించును. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యమును ధైర్యముగా బోధించరు. ఏంటనంట, మరలా ఆల్రెడీ ఆత్మను పొందుకున్నారా, మరలా ప్రార్థన చేస్తే మరలా ఆత్మతో నింపబడుతున్నారంట. కాబట్టి చూసారా, ప్రార్థన ఎప్పుడు నిర్లక్ష్యపరచకూడదు. ఎందుకంటే భూమి మీద శత్రువు కూడా ఉన్నాడు. రకరకాలుగా శత్రు యుద్ధానికి వస్తా ఉంటాడండి. మనం ప్రార్థన మీద ఆధారపడతా ఉండాలి. ఎందుకనంటే ప్రార్థన నీ సామర్థ్యాన్ని తీసివేసి దేవుడి సామర్థ్యం పనిచేసేలా చేస్తుంది అక్కడ. అవునా? నీ సామర్థ్యం శత్రువుని ఎదుర్కోవడం అసంభవం. కాబట్టి ఎప్పుడైతే ప్రార్థన జీవితం నువ్వు కలిగి ఉంటావో దేవుడి సామర్థ్యం మీద ఆధారపడుతున్నావు. కాబట్టి శత్రువుని ఈజీగా నువ్వు జయించగలుగుతావు. అర్థమవుతుందా? కాబట్టి చూడండి, ప్రార్థన జీవితము మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే మీరు మరలా సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేశారో దేవుడు ఏం చేశాడంట? ఇంకా ధైర్యంగా వాక్యం ప్రకటించినట్లు వారిని ఇంకా ఆత్మతో నింపాడంట. అర్థమవుతుందా? నీకు ఎటువంటి సమస్య అయినా దేవుడు చెప్పింది నీ ఇలా వీళ్ళకి సేవ చేయమని ఎవరు చెప్పారు? దేవుడే చెప్పారు. కానీ ఆటంకం వచ్చిందా లేదా? వచ్చింది. ఏం చేశారు? ప్రార్థన చేశారు. జయించారు లేదా? జయించారు. తర్వాత ఏం చేశారు? ఎప్పుడు కూడా వారి జీవితంలో ఎవరు వారికి అడ్డు రాలే. అడ్డు వచ్చినా సరే ప్రతిసారి ప్రార్థన చేసుకుంటూ ముందుకెళ్ళిపోతున్నారు, కానీ ఎక్కడ ఆగిపోలే. అర్థమవుతుందా? కాబట్టి గమనించండి, దేవుడు నీకు చెప్పింది, నిన్ను పిలిచిన దాని విషయమై లేదంటే నీతో ఏం చెప్పాడో అది జరగడానికి నీ సామర్థ్యానికి అసలు సంబంధం ఉండదు. నువ్వు అనుకోవచ్చు నేనా ఇది చేయగలనా అని చెప్పి, కానీ శిష్యులు కూడా అది చేయలేరండి. కానీ వారిని చేయించేలా చేసింది ఏంటి? వారి ప్రార్థనా జీవితం. అర్థమవుతుందా? నువ్వు ప్రార్థించు, నీకు దేవుడు ఏం చెప్పాడో దాని విషయమే నువ్వు ప్రార్థించు. ఖచ్చితంగా ఆ చేసే సామర్థ్యం నీకు దేవుడు ఇస్తాడు. అర్థమవుతుందా? నువ్వుగా ఆ పని చేయలేవు, నువ్వుగా ఆ బిజినెస్ స్టార్ట్ చేయలేవు, నీకు నువ్వుగా ఆ వివాహం చేసుకోలేవు, నీకు నువ్వుగా ఆ సేవ చేయలేవు. ఎప్పుడైతే దానికి ప్రార్థనలో పెడతావో అప్పుడు దేవుడు నీ సామర్థ్యం పక్కకు తోసి దేవుని సామర్థ్యంతో నడిపించబడతా ఉంటావు. దేవుని ఆత్మ దాని విషయమే నిన్ను నింపి, దాని విషయమే నేను అభిషేకించి, దాని విషయం నీకు అధికారం ఇచ్చి నిన్ను వాడుకోవడం మొదలు పెడుతుంది. దాని విషయమే దేవుని ఆత్మ నిన్ను వాడుకుంటాడు. అవునా? కాబట్టి ప్రార్థనా జీవితము ప్రాముఖ్యం. ఎంత ప్రాముఖ్యమని మనకు అర్థమవుతుంది కదా. ఇంకా చూద్దాం, అపోస్తులు వారి జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా
అనేక సార్లు వారి ప్రార్థన ఆటంకం వస్తే వారు ఎలా తప్పించుకున్నారు కూడా ఒకసారి చూద్దామండి. ఒకసారి అపోస్తుల కార్యములు 6:1 చదువుదామండి. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రని చిన్న చూపు చూచిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడి యూదులు సొనగసాగిరి. అప్పుడు 12 అపోస్తులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యమును బోధించటం మాని ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొనిన మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకుని మేము వారిని ఈ పనికి నియమితము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్యందును ఎడతెగక ఉందమని చెప్పింది. హల్లెలూయా. చూసారా, ఒక సమస్య వచ్చింది సంఘంలో, ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది వారి కుటుంబంలో. అవునా, వారు ఏం చేశారు? ప్రార్థన పక్క తోసేయలేదండి. దాన్ని సాల్వ్ చేయటానికి వేరే మనుషులు పెట్టి వీరు ఏమంటున్నారు, మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే వారు ప్రార్థనకి వాక్యం బోధించడానికి ఇచ్చే ప్రాధాన్యతను మనం చూడాలండి. మనం ఏం చేస్తా ఉంటాము, ఏదైనా ఒక సమస్య వచ్చినా, లేదంటే ఏదైనా ఒక ఇబ్బంది వచ్చినా, ఏదైనా ఒక పని తగిలినా, ఏదైనా కొంచెం బిజీ అయినా ఆ ప్రేయర్ ని ఏం చేస్తాం, మనము కట్ చేసేస్తా ఉంటాము. ఆ ప్రేయర్ లైఫ్ కి బ్రేక్ ఇచ్చేస్తా ఉంటాం. చూడండి, మనము ఎప్పుడైనా సరే ఒక్క రోజు 2 రోజులు మనం ప్రార్థనా జీవితాన్ని ఆపేమనుకోండి, అది మళ్ళీ కనెక్ట్ అవడానికి చాలా సమయం పడుతుంది. మళ్ళీ ఆ ఉద్యోగం రావడానికి ఎవరో ఒకరు నీకు వాక్యం చెప్పో, లేదంటే మరలా నీకు ఒక ప్రార్థన చేస్తూ ఉద్యోగంతో దేవుడు నీతో మాట్లాడితేనే గానీ మళ్ళీ ఆ ప్రార్థనా జీవితం మళ్ళీ నీకు యాక్టివేట్ కాదు. కాబట్టి అది మనం బ్రేక్ చేసుకోకుండా కాపాడుకోవాలండి. ఎప్పుడైతే నీ ప్రార్థన జీవితం ప్రారంభిస్తావో అది బ్రేక్ అవ్వకుండా నువ్వు కాపాడుకోవాలి. అర్థమైనా? శత్రువు అది ఆపాలని రకరకాలుగా ప్రయత్నిస్తా ఉంటాడు. ఇక్కడ ఇష్యూ జరిగినప్పుడు శిష్యులు ఏం చేస్తున్నారు, వారి ప్రార్థన జీవితాన్ని తోసిపెట్టేసి, అమ్మో ఈ సమస్య ముఖ్యం, ప్రేమ అది ఇది అని చెప్పేసి వారి ప్రార్థన జీవితాన్ని పక్కకు తోసేసి వారు ప్రేమించాలి కదా అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు, ఆ శిష్యులు ఆ ప్రార్థనా జీవితాన్ని మానేసి వారి కొరకు పని చేస్తున్నారా? లేదు. వారి కొరకు కొందరు నియమించి వీరు మాత్రం మీరు ప్రార్థనలో మేము మానకూడదు కదా, మేము ఎడతెరగా ఉంటామని వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ చూడండి, అదే మాట అంటున్నారు, మేము దేవుని వాక్యం బోధించమని ఆహారం పంచిపెట్టే యుక్తము కాదు. 4వ వచనం, అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్యను ఎడతెగక ఉందని చెప్పేది. అర్థమవుతుందా? కాబట్టి చూసారా, ప్రార్థనకి చాలా ప్రాముఖ్యం ఉంది. శిష్యులకి ఒకప్పుడు ఇది అలవాటు లేదు, కానీ ఎప్పుడైతే వారికి దేవుడు ఆ యొక్క వాగ్దానం చేసిన దాని కొరకు కనిపెట్టమని చెప్పారో వీరు ప్రార్థించుగా వారికి ఏమవుతుంది, ప్రార్థనతో అలవాటు అయిపోయింది. వారు చూశారు వారి జీవితంలో అనుభవపూర్వకంగా. ప్రార్థన చేయనప్పుడు వారి జీవితంలో కొన్ని కార్యాలు జరిగినాయి. ప్రార్థన చేస్తుండగా వారి జీవితంలో కనీపి నెరగని అద్భుతములు చేస్తున్నాడు దేవుడు. ఇంకా చేస్తుండగా ప్రతి సమస్య వస్తున్నా ప్రార్థనలో మొరపెడతా ఉన్నారు, విడుదల పొందుతున్నారు. ప్రతి సమస్య వస్తున్నారు, విడుదల పొందుతారు. వాళ్ళకి అర్థమైపోయింది, ఓకే ప్రేయర్ మనకి సీక్రెట్ అన్నమాట అని. అవునా, ప్రార్థన మనకు ఒక సీక్రెట్ వెపన్. అది ఉంటే మనము ప్రతిదాన్ని కూడా జయించి ఆయన తోడుతో ముందుకు వెళ్ళిపోగలమని వారికి అర్థమైపోయింది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని విడిచిపెట్టట్లే. ఖచ్చితంగా వారు ఏం చేస్తున్నారు, దాన్ని పట్టుకునే ఉన్నారు. ఎన్ని సమస్యలు వచ్చినా చూసినట్లయితే. అవునా, అంటాడు కదా మన కూడా దేవుడు, నువ్వంట రహస్యమందు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని ప్రార్థన చేయమంటాడు దేవుడు. అవునా, నీ జీవితంలో కూడా నీ కుటుంబం ఉండొచ్చు, నీకు వర్క్ ఉండొచ్చు, బిజినెస్ ఉండొచ్చు, సంథింగ్ ఏదైనా ఉండొచ్చు, కానీ ప్రేయర్ లైఫ్ డిస్టర్బెన్స్ చేసేటప్పుడు ఏది చేసుకోకూడదు. అవునా, నీ ప్రేయర్ లైఫ్ కి నీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఏది కూడా డిస్టర్బ్ కాకూడదు. నీ ఫ్యామిలీ కానీ నీ జాబ్ కానీ ఏది కూడా కాకూడదు. ఎందుకంటే ప్రేయర్ టైం నువ్వు తీసేయాలి, పక్కకి అడ్జస్ట్ చేసుకోవాలి దాన్ని. ఎందుకంటే నీ లైఫ్ సుఖంగా ఉండడం కోసం, భవిష్యత్తులో బాగోవడం కోసము, నీ లైఫ్ సమృద్ధిగా నడవడం కోసం నువ్వు కష్టపడుతున్నావు. అవునా, కానీ అసలైన దాంట్లో లేదు. చూడండి, బైబిల్లో ఒక మాట ఉంటుంది, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుడు కష్టం చేతది ఎక్కువ కాదంట. అవునా, మనం పని చేసేస్తుంటే మనకి డబ్బులు వస్తున్నాయి, కరెక్టే, కానీ అది కాదంట ఆశీర్వాదం అంటే. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుందంట. నువ్వు ఎప్పుడైతే అసలైంది ఏంటి, రెక్కాడితేనే కానీ దొక్కాని స్థితి కాదంట. అసలైంది ఏంటి, ప్రార్థన జీవితం. అలాగని పనులు మానవని అర్థం కాదు, కానీ పని చెయ్యాలి. అవునా, వర్క్ చేసుకోవాలి. దేవుడు మనకి ఎంతవరకు చెప్తే అంతవరకు మనం చెయ్యాలి. కానీ మనం కంటిన్యూగా చేయవలసింది ఏంటి, ప్రార్థన. దేవుడికి తెలుసాడు నీకు కావాల్సిన బియ్యం, నీకు కావాల్సిన కారు, నీకు కావాల్సిన ఇల్లు, నీకు తిండి బట్టలు అన్ని తెలుసాడు దేవుడికి. కానీ ఆయన ఏం చెప్తాడు, నా రాజ్యనీతిని వెతకండి అని చెప్తాడు. అవునా, ఇంకేమంటాడు యోహాను సువార్తలో, మీరు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాలు సౌఖ్యంగా ఉంటారంట. అంటే దేవుడు చూడండి మన భవిష్యత్తుకి, మన సమృద్ధి గల జీవానికి, మన ఆత్మీయ స్థితికి కనెక్షన్ పెట్టాడండి. అవునా, నువ్వు ఎప్పుడైతే ఆత్మలో ఎదగడం ప్రారంభిస్తావో, ప్రార్థనలో ఎదుగుతావో, నీవు స్పిరిచువల్ గా డెవలప్ అవుతా ఉంటావో,
ఆటోమేటిక్ గా ఫిజికల్ గా మెల్లిమెల్లిగా బ్లెస్ అయిపోతా ఉంటావు, స్టెప్ బై స్టెప్. అది నిజం, వాక్యం చెప్తా ఉంది. అవునా? కాబట్టి చూడండి, మనము ప్రేయర్ లైఫ్ ని అసలు కూడా డిస్టర్బ్ చేయకూడదు. నువ్వు ప్రతిరోజు ఈ సమయంలో అనుకోవాలి, నేను జాబ్ నుంచి వచ్చాక ఫస్ట్ 1 hour నేను ప్రేయర్ కి గడుపుతాను. అవునా? పెట్టేసుకోవాలి. మార్నింగ్ లేచిన తర్వాత ఒక 1 hour నేను ప్రేయర్ లో టైం స్పెండ్ చేస్తాను. నాకు సమయం దొరుకుతున్న కొద్ది వీక్ లో ఒక 2 hours. అవునా? ఏదైనా ఒక సందర్భం పట్టుకోవాలి, దాని కొరకు ప్రతిరోజు ఒక 10 నిమిషాలు ఎంతో ప్రేయర్ చేయడం. నీకు ఏ వరం కావాలో, ఏ అభిషేకం కావాలో, ఏ ఒక్క దేవుడి ప్రణాళిక నీ పట్ల ఏం కలిగి ఉన్నది నువ్వు తెలుసుకుని దాని కొరకు ప్రతిరోజు ఒక 1/2 గంట ఇతరుల కొరకు ఇలా కొంత సమయాన్ని తీసుకుని నువ్వు ప్రార్థన చేయడం మొదలు పెట్టాలండి. యేసుక్రీస్తు ప్రభు వారు రాత్రి అంతా గడిపేవారంట, మళ్ళీ చీకటితోనే తెల్లవారకు ముందే ప్రార్థనలో ఉండేవారంట. పగలంతా ఏం చేసేవారు? ప్రజలను విడిపించేవారు. ఎప్పుడైతే నువ్వు అలా సీక్రెట్ గా నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థనతో అలవాటు చేసుకుంటావో నీ లైఫ్ ఎలా ఉంటదంటే నీ ఒక్కడి కొరకే కాదు, అనేకుల కొరకు ఉపయోగపడుతుందని దేవుడు అంటాడు కదా, మీరు కొండ మీద ఉంటే పట్టణం వంటి వారు అవుతారంట. అవునా? ఒక దీపాన్ని వెలిగించి మంచం కింద పెట్టరు కానీ దీపస్తంభం మీద పెడతారంట. ఎందుకు? వెలిగిన వాళ్ళు ఎవరు? ఎవరైతే ఆత్మను ఎదుగుతున్నారో, ఎవరైతే ప్రార్థనా జీవితం కలిగి ఉన్నారో, దేవుడిని పట్ల కలిగిన ప్రణాళిక మీద నువ్వు ఫోకస్ పెట్టి ఆ ప్రణాళిక నెరవేరడానికి నువ్వు ప్రార్థన చేస్తూ సిద్ధపడుతున్నావో అటువంటి వారు వెలిగింపబడిన వారు. అటువంటి వారు తీసుకెళ్లి దేవుడు లోపల పెట్టాడంట, అనేకులకు ఉపయోగపడేటువంటి పెడతాడంట. అద్భుతం. కాబట్టి దేవుడిని పట్ల ఏం ప్లాన్ కలిగి ఉన్నాడో దాని విషయం నువ్వు మొరపెట్టాలి, దాన్ని సీరియస్ గా తీసుకోవాలి. నీకు ఇచ్చిన వాగ్దానాన్ని లైట్ తీసుకోకూడదు. దాని విషయం ఎప్పుడైతే మొరపెడతావో అప్పుడు ఖచ్చితంగా, నేను మీకు ఇందాక చెప్పా దర్శనంలో, లేదనుకో నీలో ఆత్మ ఉంటది కానీ ఆత్మను నువ్వు బిగబెట్టేసి అలా ఉంచేస్తావు. ఆ పావులా పట్టేసుకున్నప్పుడు ఆ వ్యక్తి ఆ పావు ఎగట్లేదు, ఏం చేయట్లేదు, అలా బొమ్మలా ఉండిపోయింది. కానీ ఎప్పుడైతే ఆ యొక్క పావురు ఎగరడం చూసామో, అది రెక్కలు ఎప్పుడు చూసామో చాలా పెద్ద రెక్కలు, ఆ పావురు ఏదైనా సరే చేయగల సామర్థ్యం కలిగి ఉంది. అంటే చూడండి, దేవుని ఆత్మ అక్కడ. ఎప్పుడైతే మనం ప్రార్థన లేదో, ఎప్పుడైతే మనం వాగ్దానం ఫోకస్ పెట్టట్లేదో, దేవుడు నీ పట్ల ఒక పర్పస్ ప్లాన్ కలిగి నీకు ఇచ్చాడు ఆత్మను. ఆ ఆత్మని నువ్వు ఎలా వాడాలి, దేవుని యొక్క ప్రణాళిక ఏంటో తెలుసుకుని ఆ ఆత్మని ఆ ప్రణాళికకి యాక్టివేట్ చేసినప్పుడు ఆ ప్రణాళికలోకి తీసుకెళ్లే బాధ్యత పరిశుద్ధాత్ముడు. అసలు మనమే ఆ వాగ్దానం విషయమే మనం కేర్లెస్ గా ఉంటే మనం ఆత్మను ఆర్పేస్తున్న వారం అవుతాం. మనమే అవకాశం ఇవ్వాలంటే పరిశుద్ధాత్ముడికి, ఇదిగో దేవా నువ్వు నన్ను నడుపు అని చెప్పి మనం ఎప్పుడైతే ఆయనకి ప్రార్థనా పూర్వకంగా వాక్యంతోను లేదంటే దేవుడి సన్నిధితో సహవాసంతో ఆరంభించడం, మన పరిశుద్ధాత్ముడిని ఏం చేస్తున్నట్టు, యాక్టివ్ చేస్తున్నట్టు, ఆయన్ని మనము వాడుతున్నట్టు, మనం ఆయన ఆయన మనల్ని లీడ్ చేయడానికి మనం అవకాశం ఇస్తున్నట్టు. కాబట్టి ప్రేయర్ లైఫ్ అంత ఇంపార్టెంట్. ఒకసారి చూద్దాం, ఈ ప్రేయర్ లైఫ్ మన వరకైనా, శిష్యుల వరకైనా, ఇంకెవరికైనా ఉందా? యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ ప్రార్థన జీవితం చాలా ప్రాముఖ్యమైనదండి. అవునా? యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ ప్రార్థనా జీవితం వల్లే అంగీకరించబడ్డారని వాక్యం సెలవిస్తా ఉంది. ఆయన కూడా ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యంగా వాడారంట. చూద్దాం, మనం అందరం చూద్దాం, యేసుక్రీస్తు ప్రభు వారు సమయం దొరికితే తండ్రితో సహవాసంలో గడిపేవారు. అవునా? ఊరికనే కాదు, దేవుడు వాగ్దానాలు మనకు అనేకమైన వాగ్దానాలు ఇస్తాడు. అవి ఎందుకు నెరవేరట్లేదంటే దాని విషయం ఎప్పుడు నువ్వు కేంద్రీకరించి కొంతకాలం ప్రార్థన చేయకపోవడం వల్ల. ఒక్కొక్క వాగ్దానం వెంటనే నెరవేర్చదు, ఒక్కొక్క వాగ్దానం నేను సిద్ధపరుస్తుంది. ఆ వాగ్దానం కొరకు ఆ సమయం నెరవేర్చే వరకు కూడా మనం ప్రార్థన చేస్తా ఉండాలి, మధ్యలో ఆపేయకూడదు. ఒకసారి చూద్దాం అది కూడా. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. తీరదారై ఉన్న దినముల్లో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తనను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనను యాచనను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? మనం ఒకసారి 5వ అధ్యాయం చూసినట్లయితే 5వ అధ్యాయం 5వ వచనం, అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడవుటకు తనను తానే మహిమపరచుకోలేదు గాని, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరచును. ఆ ప్రకారమే నీవు మెల్కీసెదెకు యొక్క క్రమం చొప్పున నిరంతరము యాజకుడిపై ఉన్నావు అని మరి ఒక చోట చెప్పుచున్నాడు. శరీరధారి ఉన్న దినముల్లో మహారోదనతోనూ కన్నులతోనూ తన మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనను యాచనను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నదని ఆయన అంగీకరించబడిను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు వచ్చారంటే భూమి మీదకి? మనల్ని అందరినీ రక్షించడానికి, ఆయన శిలువ మరణం పొందడానికి, మన పాపాలను తీసివేయడానికి. అవునా? తండ్రి రాజ్యం ప్రకటించడానికి. అవునా కదా? అవును. కానీ ఇక్కడ చూడండి ఏమని అంటున్నారు,
శరీరధారి ఉన్న దినముల్లో యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద జీవించిన 33 సంవత్సరములు కూడా అంట మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి, ఏంటంట ప్రార్థనలను యాచనను సమర్పించి. అంటే చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చిందే తండ్రి పని మీద. అటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికే ప్రార్థన అనేది కంపల్సరీ అయిందండి, ఆప్షనల్ లేదు, కంపల్సరీ. ఆ ప్రార్థనా జీవితము యాచనను చేసి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను. హల్లెలూయా. ఒకవేళ కనుక ఆయన ప్రార్థనా జీవితం కలిగి లేకపోయి ఉంటే, దేవుని యందు భయభక్తులు లేకపోయి ఉంటే ఆయన అంగీకరించబడతాడా? ఇక్కడ వాక్యం అదే చెప్తుంది చూడండి. శరీరధారి ఉన్న దినముల్లో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన మరణం నుంచి రక్షించగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడింది. అర్థమవుతుందా? కాబట్టి చూడండి, ప్రేయర్ యేసుక్రీస్తు ప్రభు వారికే తప్పలేదండి. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఆధారపడింది, ఆయన దేని మీద ఆధారపడి జీవించారంటే, దేని మీద ఆధారపడి ఆయన దేని విషయమే పిలవబడ్డారో ఆ వాగ్దానం ఫుల్ఫిల్ చేసుకున్నారు, దాని విషయమే ఆయన కార్యం ముగించారంటే ప్రార్థన మీద ఆధారపడి. అవునా? ఆయన కనుక ఆ ప్రార్థనా జీవితం మీద ఆధారపడకుండా ఆయన ఏ పని మీద అయితే వచ్చారో ఆ పని ముగించలేరు. ఆయన సిలువలో వెళ్ళాలండి, రేపు మార్నింగ్ సిలువలో మరణించాలి. ఆయనకి భయం వేసిందంట, కలవరపడ్డారంట ఆయన. అవునా? కానీ దేన్ని చేసి ఆయన జయించారు ఆ భయాన్ని, ఆ కలవరాన్ని, ఆ యొక్క బాధని, వేదన్ని? ప్రార్థన. అవునా కదా? చూడండి, అనేక సార్లు ఆయన అంటా ఉంటారు, తండ్రి ఏం చెప్తున్నారో అదే చేస్తాను, తండ్రి ఏం చెప్తున్నారో అదే చేస్తాను, తండ్రి ఏం చూపిస్తున్నారో అదే చేస్తున్నాను, తండ్రి నా అందరిని మాట్లాడతాను, నేను చేసే క్రియనే కూడా తండ్రి నా ఎందుకు చేస్తున్నారని చెప్తాడు. ఎలాగది? ఆ సహవాసం ఎక్కడ ఏర్పడుతుంది? ప్రతిరోజు ఆయన ప్రార్థనలో, ప్రతిరోజు ఆయన కొండ ఎక్కి ప్రార్థన చేస్తున్నారు, ప్రతిరోజు ఆయన ఒక స్థలంలో, ఒక సీక్రెట్ ప్లేస్ లోకి వెళ్ళి ప్రార్థన చేస్తా ఉన్నారు. అదే కదా, అక్కడే కదా దేవుడు ఆయనకి ఏం చేయాలో చెప్తా ఉన్నాడు, ఎలా నడుచుకోవాలో చెప్తా ఉన్నాడు. చాలా మందికి వాగ్దానాలు ఉంటాయి, కాలింగ్స్ ఉంటాయి, గొప్ప గొప్ప ప్రణాళికలు ఉంటాయి. కానీ అవి ఎలాగ ఆపరేట్ చేయాలి, ఎలాగ అందులోకి నేను వెళ్ళాలి, ఎలాగా ఎప్పుడు ఏ టైంకి నేను ప్రారంభించాలి, ఏం చెయ్యాలి, ఎలా హ్యాండిల్ చేయాలనేది మాత్రం సొల్యూషన్ ఉండదు. ఎక్కడ ఉంటుంది ఆ సొల్యూషన్ అంటే, నువ్వు తండ్రితో గడుపుతున్న ప్రార్థనా జీవితంలోనే వాటికి సొల్యూషన్ ఉంటుంది. అవునా? దేవుడిని వాడుకుంటాను అంటాడు, లేదు దేవుడికి బిజినెస్ ఇస్తాను అంటాడు, దేవుడికి మ్యారేజ్ చేస్తాను అంటాడు. అవునా? కానీ ఎవరిని చేసుకోవాలి, ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, నేను ఎక్కడ మినిస్ట్రీ స్టార్ట్ చేయాలి, ఎక్కడికి వెళ్ళి సేవ చేయాలి, ఇవన్నీ ఎక్కడ చెప్తాడు దేవుడు? ఎప్పుడైతే నువ్వు ప్రార్థనలో ఆయన దగ్గరికి వస్తావో అప్పుడు. వాగ్దానం, బైబిల్లో వాగ్దానం పెట్టి దేవుడు నిన్ను పిలుస్తాడు. వాగ్దానం పెట్టి నీకు బైబిల్లో ఒక వాక్యం పంపించి నీకు వాగ్దానం ఇస్తాడు. కానీ ఆ వాగ్దానం ఎలా నెరవేరుతుంది, ఎప్పుడు నెరవేరుతుంది అనేది మాత్రం ప్రార్థనా జీవితంలోనే తెలుస్తుందండి. అవునా? కాబట్టి మనము దేవుడు మనకి ఏమైతే ఇచ్చారో ఆ వాగ్దానాల విషయమే, ఆ ప్రవచనాల విషయమే మనం మొరపెట్టాలండి, దేవుడిని అడగాలి. దాని విషయం మనం ఎప్పుడైతే ప్రార్థన చేయడం మొదలు పెడతామో ఖచ్చితంగా వాటి యొక్క రిజల్ట్ మన జీవితంలో చూస్తాం. ఎందుకంటే బైబిల్లో దేవుడు అంటాడు కదా, మీరు ఏదైనా అడగండి నా నామంలో, నేను మీకు ఇది ఇస్తాను. అర్థమవుతుందా? కాబట్టి చూడండి, ప్రార్థన జీవితము మనకి చాలా ప్రాముఖ్యం. యోబు కూడా ఒక మాట అంటాడు, నేనైతే, నరులందరూ కూడా శ్రమానుభవానికి పుడతా ఉన్నారు, నేనైతే నా దేవుణ్ణి ఆశ్రయించదు, నా వాద్యం నా దేవుడికి తెలియపరచదు, ఆయన లెక్కలైన అద్భుత ఆశ్చర్యకాలను జరిగిస్తాడు. అందరికి శ్రమలు ఉంటున్నా ఎవరైతే ప్రార్థనలో ఉంటున్నారో దేవుడు వాటి అన్నిటి నుంచి కూడా తప్పించడానికి సొల్యూషన్. నిజమే, నీ జీవితంలో నీకు అనేకమైన వాటి విషయమే నీకు సొల్యూషన్ లేదు. ఏం చేయాలి, నా లైఫ్ ఏంటి, నా ఫ్యూచర్ ఏంటి, నేను ఎలా నడుచుకోవాలి, నా టైం వేస్ట్ చేసానా, వీటన్నిటికీ సొల్యూషన్ ఎక్కడుంది చెప్పనండి? ప్రార్థనలో. నువ్వు ఎప్పుడైతే తండ్రి దగ్గరికి వెళ్ళి ప్రార్థనలో అలవాటు చేసుకుని ప్రేయర్ చేయడం మొదలు పెడతా ఉంటావో, ప్రార్థన ఎదగడం మొదలు పెడతా ఉంటావో, ఆటోమేటిక్ గా దేవుడు ఆ ప్రేయర్ లైఫ్ లోనే నీకు చెప్తాడు, ఇగో నా కుమారుడు, నా కుమార్తె ఇది చెయ్యి, ఇగో ఈ అడుగు విశ్వాసంతో ముందుకై, ఇగో ఈ కార్యం చేయి, ఇగో ఈ వివాహం చేసుకో, ఇదిగో ఈ సమయంలో నువ్వు గడుపు. అవునా? ప్రేయర్ అంటే దేవుని మీద మనం ఆధారపడ్డమండి. మన సామర్థ్యాన్ని పక్కకి తోసేసి ఆయన మీద ఆధారపడి దాని ప్రకారము నడుచుకోవడం. ఓకేనా? దేవుడు చిన్న వాక్యం దీవించిన కాక కళ్ళు మూసుకొని ప్రేయర్ చేసుకుంటాం.
నా ప్రియ పరలోకమందున్న దేవ నా తండ్రి ప్రభా, ఈ యొక్క సమయాన్ని బట్టి నాయన తండ్రి నీకు వందనాలు ప్రభా. ఇదిగో దేవా, నిజమే కదా ప్రభా, మేము అనేకమైన ప్రవచనాలు ఉన్నప్పటికీ, అనేకమైన వాగ్దానాలు ఉన్నప్పటికీ కూడా అవి ఎలా నెరవేరుతాయి, ఎప్పుడు నెరవేరుతాయి, ఎక్కడ నెరవేరుతాయి అనేది మాకైతే ఒక అవగాహన లేదు ప్రభా. కానీ వాటికి సొల్యూషన్ నీతో సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు, నీలో ప్రార్థనలో మేము ఎదుగుతా ఉన్నప్పుడు తండ్రి ప్రభా, వాటికి సొల్యూషన్ ఉంటుందని సెలవిస్తా ఉన్నావు ప్రభా. అవును దేవా తండ్రి, ప్రార్థన అంటే మా సామర్థ్యాన్ని విడిచిపెట్టి మీ సామర్థ్యం మీద ఆధారపడ్డం ప్రభా. యేసయ్య, మీరు భూమి మీదకి వచ్చిన ప్రణాళిక నెరవేరడం కోసం మీరు భూమి మీద ఉన్న రోజులు కూడా ప్రార్థన జీవితంలో ఉన్నారు ప్రభా తండ్రి. ప్రార్థన చేస్తా ఉన్నారు ప్రభా. ఇదిగో దేవా, మీరు మాకు మాదిరి ప్రభా. మేము కూడా తండ్రి మా వాగ్దానాలు నెరవేర్పు విషయమై, మా ప్రవచనాలు నెరవేర్పు విషయమై, మా పిలుపులు నెరవేర్పు విషయమై తండ్రి ప్రార్థన చేసే అలవాటును మాకు అనుగ్రహించండి. అలాగే లైవ్ ఎవరైతే చూస్తున్నారో తండ్రి ప్రభా, వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభా తండ్రి. వారి కుటుంబంలో ఏ సమస్యలతో, ఏ అనారోగ్యాలతో వారు బాధపడుతున్నారో ప్రభా తండ్రి, వాటి అన్నిటి నుంచి విడిపించండి. ప్రతి చీకటి శక్తుల నుంచి విడిపించి తండ్రి ప్రభా నీకు వెలుగుతో నింపండి. ఇదిగో ఎవరైతే వాక్యం వింటున్నారు, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, వారందరికీ ఇప్పుడే పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకంతో నింపి తండ్రి, ప్రార్థన ఆత్మతో వారిని నింపండి తండ్రి. ఇది మొదలుకొని ఎడతెరక తండ్రి ప్రభా, వారు ఏదైతే వాగ్దానం చేస్తావో, ఏదైతే వారికి ప్రవచనం ఇచ్చావో, ఏదైతే దర్శనం ఇచ్చావో, దాని విషయమే వారు ప్రార్థించి అది పొందుకునే కృపను దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాను నా ప్రేమ కలిగిన తండ్రి. ఆమేన్. హల్లెలూయా.